శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అందరికీ నమస్కారం అండి, మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము ఈరోజు అభిషేకం ఎంత బాగా చేశామంటే ఒక 21 ద్రవాలతోటి చేశామన్నమాట. అవి పంచలోహాలు, పంచామృతాలు మరియు పసుపు, కుంకుమ, విభూతి, ఎన్నో రకాల పండ్ల రసాలతో చేశామండి. కానీ అసలు మాటలో చెప్పలేనండి, అంత బాగా అనిపించింది ఆ స్వామికి అభిషేకం చేసుకుంటే. ఇంట్లో చేసిన మన దేవాలయ అనుభూతి కలిగేలా చేశామన్నమాట. నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు స్వామి గురించి చెప్పాలంటే. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడండి మా స్వామి శివయ్య. రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు. ఆయనకు రుణం తీర్చుకునేంత గొప్పదాన్ని అయితే కాదు, ఆయన కాలికి గోటి కూడా సరిపోతానో అని తెలియదు నాకు. కానీ ఆయన నా లైఫ్లో చేసిన అద్భుతాలను వింటుంటే ఒకసారి నేను చెప్తానండి, ఒక ప్రత్యేక వీడియో చేసి చెప్తాను. ఆ వీడియోలో నాకు ఏమేమి జరిగిందో, లైఫ్లో మా శివయ్య నాకు అంటూ వెనకాలండి ఎలా నడిపించాడో, ఎన్నోసార్లు నన్ను కాపాడాడు. అలా ఉన్న నాకు అసలు భక్తి అనేది తెలియదు అనమాట. ఏంటంటే పిల్లప్పటి నుంచి నాకేందో ఆయన ఏందో నా వెనక నుండి నడిపించాడు అనమాట. ఇక నా లైఫ్లో జరిగిన అద్భుతాలు అసలు చాలా మంచి అనిపిస్తుంది అవి వింటుంటే. నేను ఒకసారి ఒక వీడియో చేసి పెడతాను. మేము ఇంట్లో పూజ చేసుకున్నాము, మరియు గుడిలో కూడా పూజ చేసాము. పొద్దున ఒకసారి 4-5 సార్లు చేసామండి. ఇంట్లో ఒక 2-3 టైమ్స్ చేసాము, గుడిలో ఒక 2 టైమ్స్ చేసాము. కానీ మనకు ఏంటంటే లింగోద్భవ కాలంలో చేయడం చాలా ముఖ్యం అన్నమాట. లింగోద్భవ కాలమే అసలైన అభిషేకం అని మన నండూరి గారు చెప్పినట్టు చాలా బాగా అనిపించింది. స్వామిని పూజించుకొని ఎన్నో రకాల ద్రవాలతోటి, మన సుగంధ ద్రవ్యాలతోటి, పంచలోహాలతోటి, పంచామృతాలతోటి చేసుకున్నాము. అసలు మాటల్లో చెప్పలేని విధంగా స్వామికి డెకరేషన్ చేశాము, స్వామికి మళ్ళీ దీపాలతోని అలంకరించాము. అసలు కాశీ విశ్వేశ్వరునికి పూజించినంత ఫలం వచ్చిందేమో అని నేను అనుకుంటున్నానండి. కానీ ఆ భావన మాత్రం సంతుష్టులు కదా మన దేవతలు, అందుకనే నేను అలా అనుకుంటున్నాను. అంత గొప్పగా అయిందనమాట మా అభిషేకము. అందరూ శివయ్య నమ్ముకోండి. మీలో ఏ బాధలున్నా స్వామిని ఏడుస్తూ చెప్పుకోండి, అంతే చాలు, స్వామి కనుకరిస్తాడు మీకు.